హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం నవమ స్కందంలో భాగంగా రంతిదేవుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో భరత వంశం ఎలా వృద్ధి చెందిందో వివరిస్తున్నారు. ఓ పరీక్షిత్ మహారాజా, మరుత్తులు భరతునికి ఒక బాలును ఇచ్చారు. ఆ బాలుని పేరు భరద్వాజుడు అని చెప్పాను కదా. భరద్వాజుడు వితదుడు అని కూడా పిలువబడ్డాడు. వితను కుమారుడు మాన్యువు. మాన్యువుకు బృహత్క్షేత్రుడు, జేయుడు, మహావీరుడు, నరుడు, గర్గుడు అనే 5 కుమారులు జన్మించారు. ఈ 5లో ఒకరైన నరుడు అనే వానికి సంకృతి అనే కుమారుడు కలిగారు. ఈ సంకృతికి గురువు రంతిదేవుడు అనే కుమారులు కలిగారు. రంతిదేవుడు లోకప్రసిద్ధుడయ్యాడు. రంతిదేవుడు జీవితాంతం దేనికోసము ఆశపడలేదు. దొరికిన దానిని, తనకు లభించిన దాన్ని తీసుకున్నాడు. దొరకని దానికోసం ప్రయత్నించలేదు. తనకు లభించిన ధనమును కూడా రేపటి కొరకు ఉంచుకోలేదు. తన అవసరములకు సరిపోగా మిగిలిన ధనమును దానం చేసేవాడు. ఆ కారణంగా అతడు, అతని భార్యా పిల్లలు చాలా కష్టాలు పాలయ్యారు. ఒక్కోసారి ఆహారం కూడా దొరికేది కాదు. కేవలం నీరు తాగి కడుపు నింపుకునేవారు. ఆహారం దొరకకుండా కేవలం నీరు తాగి 48 రోజులు గడిపారు. ఒకసారి రంతిదేవునికి భగవంతుని దయ వలన నెయ్యి, పాయసము, జలము లభించాయి. రంతిదేవుడు భార్యా పిల్లలతో సహా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. రంతిదేవుడు అతిథిని పూజించి తనకు లభించిన ఆహారంలో సగం అతిథికి ఇచ్చాడు. అతిథి భోజనం చేసి వెళ్ళిపోయాడు. అతిథికి పెట్టగా మిగిలిన భోజనం తినడానికి కూర్చున్నాడు రంతిదేవుడు. ఇంతలో ఒక శూద్రుడు మరొక అతిథిగా వచ్చాడు. రంతిదేవుడు తన వద్ద మిగిలి ఉన్న భోజనంలో సగము రెండవ అతిథికి పెట్టాడు. రెండవ అతిథి భోజనం చేసి వెళ్ళిపోగానే మరొకడు 4 కుక్కలు తీసుకొని వచ్చాడు. అయ్యా, నా కుక్కలు ఆకలితో అల్లాడుతున్నాయి, వాటికి ఆహారం పెట్టించండి అని అడిగాడు. రంతిదేవుడు తన వద్ద మిగిలి ఉన్న అన్నమును ఆ కుక్కలకి పెట్టాడు. ఇప్పుడు రంతిదేవుని వద్ద కేవలం నీరు మాత్రమే ఉంది. ఆ నీరు తాగి కడుపు నింపుకుందామని అనుకుంటూ ఉండగా ఒక చండాలుడు వచ్చి, అయ్యా, చాలా దాహంగా ఉంది, కాస్త నీరు ఇవ్వండి అని అడిగాడు. రంతిదేవుడు తన వద్ద మిగిలి ఉన్న నీరు అతనికి ఇచ్చాడు. ఆ చండాలుడితో ఇలా అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురంబులున్నవి త్రావుమన్న. రావన్న, శరీరదారులకు నాపద వచ్చిన వారి ఆపదల కన్నన మాన్పిన వారికి సుఖంబులు సేయుట కంటే నిండు మేలున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడు సొమ్ము పుల్కాస. ఓయన్న, అన్నము లేదు, కానీ కొద్దిపాటి మంచినూరు మాత్రం ఉన్నది. రావన్నా రా, త్రావుమన్న. శరీరదారులకు ఆపది వచ్చినప్పుడు వెంటనే వారి ఆపదలను పోగొట్టి వారికి సుఖము కలిగించుట కన్నా మనుజులకు వేరే పరమార్థం ఉన్నదా? ఇక నా విషయం అంటావా? నాకు ఆ పురుషోత్తముడొక్కడే దిక్కుసుమ అని చెప్పి దుర్భరమైన దాహంతో తన ప్రాణం పిడచకట్టుకుపోతున్నా ఏమాత్రం చెలించకుండా, ఇతడి దాహం తీరి బాధ తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ రంతిదేవుడు తన వద్దనున్న ఆ కొద్దిపాటి నీటిని ఆ చండాలుని పాత్రలో పోశారు. మహాత్ముడైన రంతిదేవుడు సర్వత్రా శ్రీహరినే చూడగలిగిన పరమ భాగవతుడు. అతనికి ఆకలితో వచ్చిన బ్రాహ్మణుడు, శూద్రుడు, చండాలుడు
కుక్కలు అందరూ ఆర్తిలోనున్న శ్రీహరి స్వరూపాలుగానే కనిపించినవి. వారి ఆర్తిని తీర్చడమే తనకు పరమపురుషార్థమని నమ్మారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు సంతసించి అతని ముందు ప్రత్యక్షమై అతన్ని పరీక్షించదలిచి తామే ఆ రూపాల్లో వచ్చితమని చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నారు. రంతిదేవుడు వారికి నమస్కరించారు. ఏమీ కోరలేదు. తన సర్వస్వం ఇచ్చివేయగల దానశీనులకు ఇక కావలసిందేముంటుంది? మాయా ప్రభావం తెలిసిన మహాత్ముడతడు. అతనిలో పూర్తిగా నారాయణ చింతనం ఆవహించినది. మాయ తొలగినది. అతడు పరమపదాన్ని పొందారు. అంతేకాదు, ఆ రాజర్షిని సేవించిన వారు కూడా అతని యొక్క దాన మహిమచే హరిచింతన కలవారై సద్గతిని పొందారు అని చెప్పి పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి రంతిదేవుని వృత్తాంతం గురించి చెప్పారు. దీనికి మూలం శ్రీమద్ భాగవతం తేట తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు, శ్రీమద్ భాగవత సంగ్రహము గీతా ప్రెస్ వారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.